పేద పిల్లలు చదువుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో అవనిగేట్లో నిర్వహించారు. వైసీపీ కార్యాలయం వంతెన సెంటర్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఒక ఒరవడి తీసుకొచ్చి పేద ప్రజలకు ఉపయోగపడాలా, కష్టాల్లో ఉండే వాళ్ళకి కష్టాలు లేకుండా చేయాలా, పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలా, వాళ్ళకు కూడా ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి కుటుంబంలోనూ రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి గారే ఉండాలని ప్రజలందరి చేత అనిపించుకున్న మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే, మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు నిమజ్జనం, ఆ నిమజ్జనంలో ప్రతి వినాయకుడు బొమ్మ దగ్గర మామూలుగా కేరింతలు కొడతా సంబరాలు చేసుకుంటా వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు. అదంతా మానేసి మౌనంగా ఒక రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని నివాళులు అర్పిస్తూ ఈ రెండు రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అటువంటి ముఖ్యమంత్రి మళ్ళా కావాలంటే తనయుడు రావాలి, ఆయన ముఖ్యమంత్రి అవుతారు. రాజశేఖర రెడ్డి గారు ఏవైతే తలపెట్టారో ఆ పనులని పిల్లలకి చదువులు, విద్య, ఆరోగ్యం, పేదవాడికి ఇబ్బంది లేకుండా చూడటం, ఇల్లు, ఈ 3 పనులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారు.